హలో ప్రైజ్లా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మరి ఈ రోజున అనేకులు కొంతమంది క్రైస్తవ పిల్లలు కానీ ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలంటే ఎలాగా, ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండలేకపోతున్నాము, ఆత్మీయ జీవితంలో కొంతకాలం జీవించబడి కొంతకాలం జీవించలేకపోతున్నాం, నీతి కలిగి బ్రతకలేకపోతున్నాము, ఇంతేనా అన్న ఆలోచనల చేత ఎంతోమందికి అనుమానాల చేత ఉన్నారు. మరి ఆ ఆలోచన నిమిత్తమై ఈ 2 మాటలు చెప్పడం జరుగుతుంది. మరి మన జీవితంలో మన చేతి పని విషయంలో స్థిరం కలిగి మన అంతరంగంలో గట్టిగా అనుకొని ముందుకు కొనసాగించబడుతున్నాము. మరి మన కుటుంబంలో అనేక విధాలుగా అనేక బాధ్యతల విషయంలో మనకు తెలియకోకుండానే స్థిరపడి జీవించగలుగుతున్నాం. మరి యేసుప్రభు విషయమై ఆయన ఆత్మచేత నింపబడే విషయంలో, వాక్యాన్ని ప్రతిరోజు చదివే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, మరి పోషించబడుతూ సంరక్షించబడుతూ ఆయన ఆత్మందు వర్ధిల్లే విషయంలో, అదేవిధంగా మన చేతి పని విషయంలో కానీ మన కుటుంబంలో అనేక విషయాల్లో ఏ విధంగా స్థిరంగా ఉన్నామో దేవుని విషయంలో కూడా నిర్లక్ష్యత లేకుండా అంతే ఇంపార్టెంట్గా అంతే సీరియస్గా మన హృదయంలో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా స్థిరంగా ఉంటాం. మనం స్థిరంగా లేకపోవడానికి గల కారణం శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాల్లో పెట్టినంత సీరియస్ మనం దేవుని విషయంలో పెట్టట్లా. అందుకనే మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం. స్థిరమైన తీర్మానం లేకపోవటానికే దానికి గల కారణం. మరి ఈ శరీర సంబంధమైన విషయంలో మనం ఉన్నంత సీరియస్గా దేవుని విషయంలో మనం పెట్టగలిగితే ఖచ్చితంగా మనం స్థిరంగా ఉంటామని చెప్తున్నాను. దేవుడు ఈ 2 మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్లా.